హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ కలీంపై పోలీసులు భౌతిక దాడి అత్యంత హేయమైన చర్యగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆక్షేపించింది. బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కోర్టు ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ చట్ట ప్రకారం విధులు నిర్వహించాల్సిన పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించడం క్షమించరాని నేరాలని వారు స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా న్యాయవాదిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మదన్నపేట పోలీసులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై సిద్దిపేటలో కావచ్చు, భద్రాచలం కావచ్చు, సిరిసిల్లలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, అనేక చోట్ల ఇవాళ న్యాయవాదులపై పోలీసులు దాడి చేసి అనేక అక్రమ కేసులు బనాయించి శిక్షించడం జరుగుతుంది. ఏదైతే పోలీసుల దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ బార్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కోర్టు ఇవాళ రేపు విధులను బహిష్కరించాలని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే న్యాయవాదులపై దాడి చేస్తున్న వారికి తక్షణమే అరెస్ట్ చేయాలా. ఏదైతే బాధ్యులైన పోలీసు అధికారులకు తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన వృద్ధి చేస్తాం. ఇవాళ న్యాయవాదులకే రక్షణ లేకుండా కరువైంది కనుక ప్రభుత్వం తక్షణమే న్యాయవాద